నార్మల్గా చిన్నప్పుడు అందరిలానే పుట్టాను. 14 ఇయర్స్ అప్పుడు నాకు ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే నాకు మామూలుగా కాలుకైతే యాక్సిడెంట్ అయినప్పటికీ తర్వాత 2 కళ్ళు నేను చూపును కోల్పోవడం జరిగింది. అయితే 2010 నుంచి 2015 దాకా నేను ఇంట్లో ఉండి ఒక డిప్రెషన్కి గురయ్యాను. ఎందుకంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఆడుకునే సమయం కాబట్టి. కానీ నేను మాత్రం ఒంటరిగా ఇంట్లోనే ఉంటూ, మా అమ్మ నాన్న పనికి వెళ్ళే వాళ్ళు, నేను మాత్రం ఇంట్లో ఉంటూ అసలు నేనేం చేయలేనా, అసలు నా జీవితం ఇంతే అని చాలాసార్లు కూడా నేను ఇంకా ఉండటం కూడా వేస్ట్ అని నాకైతే అనిపించింది. కానీ 2015లో నేను ఒంగోలుకి వెళ్ళడం జరిగింది. అక్కడ 10th కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది, మనకి చూపు లేకపోయినా మనం చదువుకోవాలని మనకు అనిపిస్తే ఖచ్చితంగా మనం చదువుకోగలం, అందుకని నేను ఏదైనా సాధించగలను అని ఆ రోజు నుంచి నేను ఖచ్చితంగా చదివే నా యొక్క సరైనటువంటి మార్గం అని నేను ఇంకా ఆ రోజే చదవాలని నిశ్చయించుకున్నాను. అలా చదివి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అందుకు నా మీద నాకే చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజుల్లో గ్రూప్ 2 అనేది ఒక మహాసముద్రం. ఇది కేవలం ఏదో ఒక సబ్జెక్టు చదివితేనే రాదు. మనం పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మనం అందులో ఒక నైపుణ్యత సాధిస్తేనే మనం గ్రూప్ 2 సాధించగలం. అయితే నేను ఒక బ్లైండ్గా ఉండి కూడా ఇలా సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ అనేవి నాకు చాలా ఉపయోగపడినాయి. ఇప్పుడు ఒక హ్యాండ్రైడ్ మొబైల్ తీసుకుంటే అందులో మనకి గూగుల్ టాక్ బ్యాక్ అనేది ఉంటుంది. ఆ యొక్క గూగుల్ టాక్ బ్యాక్ ద్వారా నేను మొబైల్ ని ఒక నార్మల్ ఎలాగైతే ఆపరేట్ చేయగలరో అలా నేను కూడా ఆపరేట్ చేయగలను. అలా నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఆ యొక్క ఆడియోస్ నే నేను 1కి 4 సార్లు విని నేర్చుకున్నాను.